ఒక సినిమా రాష్ట్రంలోని స్కూళ్లలో మార్పు తీసుకొస్తుందని ఎవరు ఊహించలేదు. ఆ సినిమాలో చూపించిన కాన్సెప్ట్తో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని క్లాస్ రూమ్ షేప్లే మారిపోతున్నాయి. వినేష్ విశ్వనాథ్ తీసిన స్థానార్థి స్త్రీకుట్టన్ అనే సినిమాయే ఇందుకు కారణం. తాజాగా ఈ పద్ధతి నచ్చి కేరళలోని చాలా స్కూల్స్ ఈ పద్ధతినే పాటించడం మొదలుపెట్టాయి. ఈ సినిమాలోని హీరో శ్రీకుట్టన్ ఒక బ్యాక్ బెంచర్. ఎప్పుడూ క్లాసుకు లేటుగా వస్తాడు. బాగా చదివే పిల్లలు ముందు బెంచిల్లో కూర్చోవడం, అల్లరి చేసేవాళ్ళు వెనక కూర్చోవడం తగదని ఈ మూవీలో డైరెక్టర్ వినేష్ చూపించాడు. అందుకే టీచర్ మధ్యలో ఉండి పిల్లలంతా ఆమె చుట్టూ ఉండే పద్ధతిని డైరెక్టర్ ఇందులో చూపించాడు. ఈ విధానం వల్ల పిల్లలంతా ఒకటే అనే మెసేజ్ పోతుందని, దానివల్ల బాగా చదివేవారు చదవని వారు అనే తేడా ఉండదని డైరెక్టర్ వినేష్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే 6 స్కూళ్లలో ఈ కొత్త తరహా సీటింగ్ వచ్చిందని, ముందు ముందు అన్ని చోట్ల ఈ విధానమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపాడు. నిజానికి ఈ ఆలోచన పూర్తిగా కొత్తదేం కాదు. 1944లో కేంద్ర ప్రభుత్వం కేరళతో సహా 6 రాష్ట్రాల్లో మొదలుపెట్టిన జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం స్కూల్స్లో ఈ తరహా సీటింగ్ను రికమెండ్ చేసింది. కానీ అది కేవలం కొన్ని స్కూళ్లకే పరిమితమైంది. ఈ సినిమా తర్వాత కేరళ మంత్రి, మలయాళ నటుడు కేబి గణేష్ కుమార్ తాను కొల్లం జిల్లాలో నడిపే స్కూల్లో సీటింగ్ పద్ధతిని మార్చారు. సినిమాలు చూసి జనం మారతారా అని కొందరు అంటారు, కానీ మంచి సందేశం ఉంటే తప్పక మారతారని ఈ ఘటన రుజువు చేస్తోంది.